హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో అయితే కొన్ని ఇంపార్టెంట్ విషయాలు అయితే చెప్తాను మీషో గురించి. అండ్ అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ లైక్ చేసిన తర్వాత మీకు హైప్ అని చూపిస్తుంది. సో నా వీడియోకి అయితే హైప్ ఇవ్వండి, సో దట్ వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది అండ్ నాకు కూడా చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. అండ్ అలాగే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇక్కడ డౌట్ ఏంటంటే, రిటర్న్స్ వస్తాయి కదా మనకి మీషో నుంచి. సో రిటర్న్ వచ్చినప్పుడు ఆ రిటర్న్ ఛార్జెస్ ఏవైతే ఉంటాయో అవి ఎగ్జిక్యూటివ్కి ఇచ్చేయాలా అని అడుగుతున్నారు. సో రిటర్న్ ఛార్జెస్ ఏవైతే ఉంటాయో ఎగ్జిక్యూటివ్కి ఇవ్వాలా, లేదు అంటే ఎలా ఎలా కట్ అవుతుంది ఏంటి, ఇవన్నీ అడుగుతున్నారు అనమాట. అయితే రిటర్న్ ఛార్జెస్ ఏవైతే ఉంటాయో మనది అవుట్ స్టాండింగ్ పేమెంట్స్ ఉంటాయి కదా, అంటే మన ప్రోడక్ట్స్ ఆల్రెడీ డెలివర్ అయ్యి ఉంటాయి కదా. సో ఆ డెలివర్డ్ ప్రోడక్ట్స్కి మనకి పేమెంట్ రావాలి కదా, ఆ పేమెంట్ ఆ అమౌంట్లో నుంచి అయితే డిడక్ట్ అవుతుంది అనమాట రిటర్న్ ఛార్జెస్ అనేది. అండ్ అలాగే మనకి పేమెంట్ సెక్షన్లో ఎలా అయితే పేమెంట్స్ ఏ డేట్లో వస్తాయి ఏంటి అనేది చూపిస్తుందో, అలాగే రిటర్న్ అమౌంట్ కూడా ఎలా కట్ అవుతుంది, ఏ డేట్ రోజు కట్ అవుతుంది, ప్రతి ఒక్కటి కూడా ఇన్ డీటెయిల్గా పేమెంట్ సెక్షన్లో అయితే చూపిస్తుంది. మనం ఏ ఎగ్జిక్యూటివ్కి కూడా డబ్బులు ఇవ్వద్దు. ఏదున్నా సరే మీషో సెల్లర్ యాప్లో నుంచే అవుతుంది. మనకి ఎలాగైతే అమౌంట్ వస్తుందో అలాగే డిడక్ట్ కూడా అందులో నుంచే అవుతుంది. ఎవరికి కూడా డబ్బులు ఇవ్వద్దు, ఏది చేయొద్దు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్గా ఇవాళ నాకు 1000 రూపీస్ వచ్చేది అనుకోండి. సో ఆ 1000 రూపీస్లో నుంచి ఏదైతే నాకు రిటర్న్ ప్రోడక్ట్ అనే ఛార్జెస్ ఉంటాయో ఆ ఛార్జెస్ డిడక్ట్ అయిపోయి బ్యాలెన్స్ వస్తుందన్నమాట నాకు. అలాగా ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి అంటే, నా దగ్గర అమౌంట్ లేదు, అంటే నాకు ఆర్డర్ డెలివరీ అయిపోయింది, దానికి రావాల్సిన అమౌంట్ కూడా నాకు వచ్చేసింది, ఇంకా అవుట్ స్టాండింగ్ పేమెంట్స్ ఏవి పెండింగ్ లేవు. అలాంటప్పుడు ఆ రిటర్న్ షిప్పింగ్ ఛార్జెస్ ఏవైతే ఉంటాయో అది నెగిటివ్ బ్యాలెన్స్లో చూపిస్తుంది అనమాట, మైనస్లో చూపిస్తుంది. ఎప్పుడైతే మళ్ళీ నాకు ఆర్డర్ వచ్చి ఆర్డర్ డెలివరీ అయిపోయి సక్సెస్ఫుల్గా దాని అమౌంట్ ఏదైతే వచ్చేది ఉంటుందో అందులో నుంచి డిడక్ట్ అవుతుంది. అంటే నాకు ఒక ఆర్డర్ వచ్చింది, అది 1000 రూపీస్ది. ఆ 1000 రూపీస్ ఆర్డర్ సక్సెస్ఫుల్గా డెలివరీ అయిపోయింది. సో నాకు 1000 రూపీస్ వచ్చిందనమాట, అవుట్ స్టాండింగ్ పేమెంట్స్లో చూపిస్తుంది. అప్పుడు ఏమవుతుంది, ఆల్రెడీ నాకు మైనస్ బ్యాలెన్స్ ఉంది కదా, 150 160, ఆ 150 160 మైనస్ అయ్యి ఆ మిగతా అమౌంట్ అయితే నా అకౌంట్లో పడుతుంది అనమాట. సో అలాగా ఎలాగైతే మీకు సక్సెస్ఫుల్గా డెలివరీ అయిన ఆర్డర్స్కి 7 డేస్ తర్వాత మనకి పేమెంట్ ఎలా పడుతుందో, అలాగే మనకి రిటర్న్ అయిన తర్వాత నుంచి 7 డేస్కి అయితే అమౌంట్ డిడక్ట్ అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ ఇది చాలా క్లారిటీగా చూసుకోవాలి మీరు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే, క్యాష్ ఆన్ డెలివరీ లేదా ఆన్లైన్ పెట్టుకుంటారు కదా కస్టమర్స్, ప్రీపెయిడ్ పెట్టుకుంటారు కదా, ఆల్రెడీ పే చేసి ఆన్లైన్లో పే చేసి ఆర్డర్ పెట్టుకుంటారు కదా. సో దానికి ఏం అడుగుతున్నారు అంటే, కస్టమర్ ఆన్లైన్లో పే చేస్తే మన పికప్ ఎగ్జిక్యూటివ్ కలెక్ట్ చేసుకునేటప్పుడు మనకు ఆ అమౌంట్ ఇచ్చేస్తాడా, లేదు అంటే క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకున్న తర్వాత కస్టమర్కి డెలివరీ చేశాక ఆ క్యాష్ తెచ్చి మనకి ఇస్తారా, ఇలా అడుగుతున్నారు. సో ఇక్కడ ఏదైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, కస్టమర్ ఆన్లైన్ పేమెంట్ చేసినా, కస్టమర్ క్యాష్ ఆన్ డెలివరీ పే చేసినా, కస్టమర్ ఎలా ఆర్డర్ ప్లేస్ చేసినా సరే మనకు ఏది కస్టమర్తో సంబంధం ఉండదు. డైరెక్ట్ డీలింగ్ మనకి మీషోనే, మనకి పేమెంట్ వచ్చినా పేమెంట్ డిడక్ట్ చేసినా ఏదైనా సరే మనకి మీషో నుంచే. ఇక్కడ మధ్యలో ఏ క్యాష్ ఎక్స్చేంజ్ అలాంటివి ఏమీ ఉండదు, అది ఎగ్జిక్యూటివ్ నుంచి అయినా సరే కస్టమర్ నుంచి అయినా సరే. ఓకేనా? కస్టమర్ ఎగ్జిక్యూటివ్ మీషో, అలాగే సెల్లర్ ఎగ్జిక్యూటివ్ మీషో, ఇలా ఉంటుంది. మనకు డైరెక్ట్గా కస్టమర్తో లింక్ ఎలా ఉంటుందో అలాగే డైరెక్ట్గా మనకి ఏ క్యాష్ రాదు, ఏ ఆన్లైన్ పేమెంట్ చేసినా మనకి డబ్బులు అయితే ఇవ్వరు. సపోజ్ ఆన్లైన్లో పే చేశారు కస్టమర్, ఆన్లైన్లో పే చేశాక మీరు ఆర్డర్ ఎగ్జిక్యూటివ్కి ఇచ్చిన తర్వాత మీకేం ఇమీడియట్గా డబ్బులు వచ్చేయవు, కస్టమర్ ఆన్లైన్లో పే చేశారని. మనకి ఆ ఆర్డర్ సక్సెస్ఫుల్లీ డెలివరీ అయ్యాక ఆఫ్టర్ 7 డేస్ మాత్రమే మనకు ఆ అమౌంట్ వస్తుంది, కస్టమర్ ముందే ప్రీపెయిడ్ చేసినా సరే. మనకు ఏ టైం లైన్స్లో రావాలో ఆ టైం లైన్స్లోనే అమౌంట్ వస్తుంది. సో అది క్యాష్ ఆన్ డెలివరీ అయినా, ప్రీపెయిడ్ ఆర్డర్ అయినా సరే మనకి సంబంధం లేదు. మనకు మీషోతో సంబంధం అంతే. మనము ఎగ్జిక్యూటివ్కి ఆర్డర్స్ ఇవ్వాలి, రిటర్న్ వస్తే కలెక్ట్ చేసుకోవాలి. సో ఇంతవరకే మనకి వాళ్ళతో సంబంధం. ఓకేనా?
2 డేస్ బ్యాక్ ఒక ఆవిడ నాకు కాల్ చేశారనమాట. వాట్సాప్‌లో మెసేజ్ చేశారు. ఇట్లా నావి ప్రొడక్ట్స్ బ్లాక్ అయిపోయాయి. నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఒకసారి చెక్ చేయరా అని. సో, నేను వాళ్ళ అకౌంట్ తీసుకొనైతే నేను చెక్ చేశాననమాట. సో, చెక్ చేస్తే అక్కడ బ్లాక్ అయిపోయాయి వాళ్ళవి. పర్మనెంట్‌గా బ్లాక్ అయిపోయాయి. ఎందుకు బ్లాక్ అయ్యాయి అని చూస్తే అక్కడ కొన్ని కొన్ని వాళ్ళు మిస్టేక్స్ ఏవైతే చేశారో నేను అవైతే మీతో షేర్ చేస్తాను. సో, ఇలాంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే వన్స్ మీకు పర్మనెంట్‌గా ఆహ్, డీయాక్టివేట్ చేశారు అంటే మాత్రము ఇంకా యాక్టివేట్ అవ్వదు. మళ్ళీ మీరు కొత్తగా ఎన్రోల్‌మెంట్ ఐడీ తీసుకొని అందులో నుంచి మళ్ళీ చేసుకోవాల్సుంటుంది. ఓకేనా? సో, అది జీఎస్టీలో బ్లాక్ చేస్తే అయితే ఇంకా అసలు చాలా ప్రాబ్లమ్. ఎందుకంటే జీఎస్టీ సర్టెన్ అమౌంట్‌తో కూడుకొని మనం తీసుకుంటాం కదా! సో, అది బ్లాక్ చేస్తే చాలా ప్రాబ్లమ్ అవుతుంది. సో, అందుకే మీరు ఇట్లాంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సో, అందుకే నేను మీకు చెప్తా ఉంటాననమాట. ఓకేనా? సో, ఇక్కడ ఏం జరిగిందో చెప్తాను వినండి. నేను వాళ్ళ అకౌంట్ చెక్ చేశాననమాట. ఒక వాళ్ళ ప్రొడక్ట్స్ అంటే వాళ్ళు శారీస్ సేల్ చేస్తున్నారు. శారీస్ అన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి వాళ్ళవి. చాలా రీజనబుల్ ప్రైసెస్‌తో పెట్టారు. బట్ ఏమైపోయింది అంటే వాళ్ళు అక్కడ ప్రతి శారీకి 770 వెయిట్ అని వేశారు. ప్రతి శారీకి అదే వెయిట్. అన్ని వాళ్ళు ఎన్ని అప్‌లోడ్ చేశారో అన్నిటికి సేమ్ వెయిట్ వేశారనమాట. అలా వేయడం వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు ఒక్కొక్క శారీ ఒక్కొక్క వెయిట్ ఉంటుంది. మనకి చాలా లైట్ వెయిట్ శారీస్ ఉంటాయి. కొంచెం మీడియం వెయిట్ శారీస్ ఉంటాయి. అదే పట్టు శారీస్ అయితే కొంచెం హెవీ వెయిట్ ఉంటాయి. సో, ఇలా మనకి అకార్డింగ్ టు వెయిట్ కొరియర్ వాళ్ళు ఎవరైతే ఉంటారో లాజిస్టిక్ పార్ట్నర్స్ వాళ్ళకి చార్జ్ పడుతుంది. అకార్డింగ్ టు వెయిట్. అది మనం అప్‌డేట్ చేసిన వెయిట్ ఏదైతే ఉంటుందో అకార్డింగ్ టు దట్ మనకి షిప్పింగ్ చార్జెస్ కూడా పడతాయన్నమాట. కస్టమర్‌కి షిప్పింగ్ చార్జెస్. ఇక్కడ మనం వేసే వెయిట్ ప్రకారము కొరియర్ వాళ్ళకి అమౌంట్ పే చేస్తారు. అలాగే కస్టమర్‌కి షిప్పింగ్ చార్జెస్ కూడా అకార్డింగ్ టు వెయిట్ అనేది పడుతుంది. అక్కడ అన్ని ప్రతి ఒక్క శారీ అంటే 500 గ్రామ్స్ ఉన్న శారీ, 300 గ్రామ్స్ ఉన్న శారీ, 700 గ్రామ్స్ ఉన్న శారీ అన్నిటికి కూడా వాళ్ళు 770 అని వేసేసారనమాట. సో, అదొక మేజర్ మిస్టేక్ వల్ల వాళ్ళవి బ్లాక్ యాక్చువల్లీ ఒక 2, 3 టైమ్స్ బ్లాక్ అయ్యి యాక్టివేట్ అయిందంట. మళ్ళీ ఇప్పుడు ఫైనల్‌గా మొత్తానికే బ్లాక్ చేసేసారనమాట. వాళ్ళు కొన్ని గైడ్‌లైన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫాలో అవ్వలేదు అనేసి. సో, ఇలా ప్రతి ఒక్కటి కూడా మీరు అప్‌లోడ్ చేసేటప్పుడు చాలా క్లియర్‌గా చెక్ చేసుకోవాలి. ఎక్కడ కూడా మిస్టేక్ రావద్దు. మీరు నిదానంగా అప్‌లోడ్ చేసినా సరే, మీరు చూసుకొని అప్‌లోడ్ చేయండి. పిక్ అప్‌లోడ్ చేస్తున్న దగ్గర నుంచి మళ్ళీ ఓకే టు ప్రొసీడ్ వరకు అన్నీ కూడా చాలా డీటెయిల్డ్‌గా చెక్ చేసుకొని మీరు అప్‌డేట్ చేయండి. ఓకేనా? వెయిట్ విషయంలో కానీ, ప్రైస్ విషయంలో కానీ, మీరక్కడ ఇచ్చే డిస్కౌంట్ విషయంలో కానీ, రాంగ్ ఆర్ డిఫెక్టివ్ ప్రోడక్ట్‌కి ఇచ్చే డిస్కౌంట్ కానీ, ఏదైనా సరే చాలా కరెక్ట్‌గా ఇచ్చే విధంగా చూసుకోండి. ఏ మిస్టేక్ అయినా సరే ఒక 2, 3 టైమ్స్ మనకి బ్లాక్ చేసి అన్‌బ్లాక్ చేస్తుంది. బ్లాక్ చేసి అన్‌బ్లాక్ చేస్తుంది. అప్పుడు కూడా మనం సెట్ చేసుకోకపోతే పర్మనెంట్‌గా బ్లాక్ అవుతుంది. సో, ఇక్కడ ఈవిడకి జరిగింది అది. ఇప్పుడు వాళ్ళు కూడా పాపం టికెట్స్ అన్నీ రేస్ చేశారు. కాకపోతే వాళ్ళకి అర్థం అవ్వలేదనుకుంటా. సో, అందుకే వాళ్ళిచ్చిన గైడ్‌లైన్స్ ఏవైతే ఉన్నాయో అది డౌన్‌లోడ్ చేసుకొని చూడలేదు వాళ్ళు. సో, అందుకనేసి అది ఒక 2, 3 టైమ్స్ వాళ్ళకి చెప్పిన తర్వాత ఫైనల్‌గా వాళ్ళకైతే బ్లాక్ చేయడం, పర్మనెంట్ బ్లాక్ చేయడం అయితే జరిగింది. వాళ్ళు రెక్టిఫై చేసుకోలేదు. సో, అందుకే ప్రతి ఒక్కరు కూడా చాలా క్లియర్‌గా, క్లారిటీగా ఏదైనా మీరు టికెట్ రేస్ చేసినా సరే దానికి రివర్ట్ ఏమొస్తుంది అనేది చెక్ చేసుకోండి. మీకు బ్లాక్ అవుతుంది అంటే అక్కడ మీరేదో మిస్టేక్ చేశారు కాబట్టి బ్లాక్ అవుతుంది అనేది మీరు తెలుసుకోండి. మీరు మీదో స్టాక్ తెచ్చి పెట్టేసుకున్న తర్వాత మీరేదో మిస్టేక్ చేసేసి అది బ్లాక్ అయిపోయింది అంటే చాలా లాస్ అయిపోతుంది. సో, అందుకని చాలా కేర్‌ఫుల్‌గా మీరు మీషో సెల్లర్ యాప్‌లో మీరు ప్రొడక్ట్స్ అప్‌లోడ్ చేసేటప్పుడైనా సరే, మీరు ప్రైజింగ్‌లో అయినా సరే, ప్రతి ఒక్క డీటెయిల్ చాలా కరెక్ట్‌గా ఇచ్చే విధంగా చూసుకోండి. అలా అయితేనే మీకు ప్రాబ్లమ్ ఉండదు. అండ్ అలాగే మీకు టికెట్స్ రేస్ చేయడం కూడా ప్రాపర్‌గా తెలిసుండాలి. ఇప్పుడు మీకు బ్లాక్ అయిన ప్రొడక్ట్స్‌కి మీరు వేరే ఏదో టికెట్ రేస్ చేసేస్తే మీకు సొల్యూషన్ రాదనమాట. వాళ్ళు మీకు చెప్తారు. ఈ ఈ కేటగిరీలో కాదు మీరు రేస్ చేయాల్సింది వేరే కేటగిరీలో అని చెప్తారు. సో, అలా చెప్పినప్పుడన్నా మీరు చూసుకొని కరెక్ట్ కేటగిరీలో మీరు టికెట్ రేస్ చేస్తే అప్పుడే మీకు రిజల్యూషన్ అనేదొస్తుంది. ఓకేనా? సో, ఇలాంటివి చిన్న చిన్న మిస్టేక్స్ చేసినా సరే మీకు బ్లాక్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే మీరు తెచ్చిన ప్రొడక్ట్స్ అయితే వేస్ట్ అయిపోతుంది. నేను మళ్ళీ చెప్తున్నాను. మీకు ఆహ్, టెంపరరీ బ్లాక్ అయితే
రీయాక్టివేట్ అవుతుంది. కానీ పర్మనెంట్ బ్లాక్ అయితే మాత్రం అస్సలు రీయాక్టివేట్ అవ్వదు. ఓకేనా? ఎంత టికెట్స్ రేజ్ చేసినా, ఏం రేజ్ చేసినా సరే అవ్వదు. మీకు రావాల్సిన ఔట్‌స్టాండింగ్ పేమెంట్స్ ఏవైతే ఉంటాయో అవి మాత్రం మీకు టైమ్‌లీ వచ్చేస్తాయన్నమాట. బ్లాక్ అయిపోయినా సరే ఏవైతే మీవి పెండింగ్ అమౌంట్ ఉందో ఆ అమౌంట్ అయితే మీకొచ్చేస్తుంది. దాని గురించి ప్రాబ్లమ్ ఏమీ ఉండదు. అండ్ నేను ఆ అమ్మాయికి అంటే నేను ఆవిడకి ఇచ్చిన సజెషన్ ఏంటి అంటే వేరే ఎన్రోల్‌మెంట్ ఐడీ ఎందుకంటే ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ కదా! చాలా ఆర్డర్స్ ఒస్తాయి. వాళ్ళ ఇంట్లో వాళ్ళదే ఎవరిదైనా పాన్ కార్డ్‌తోని ఎన్రోల్‌మెంట్ ఐడీ తీసుకొని సో, మళ్ళీ కొత్తగా సెల్లర్‌గా జాయిన్ అయ్యేసి నేనైతే చేసుకోమని చెప్పాను. ఎందుకంటే ఫెస్టివల్ సీజన్ వాళ్ళ శారీస్ చాలా బాగున్నాయి. వాళ్ళ ప్రొడక్ట్స్ అన్నీ బాగున్నాయి కాబట్టి తొందరగా పికప్ అయ్యే ఛాన్సెస్, తొందరగా సేల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయన్నమాట. సో, అందుకని నేనైతే ఆవిడకి ఆ సజెషన్ ఇచ్చాను. మీషోలో ప్రతి ఒక్క డీటెయిల్ ఉంటుందండి మనకి. మనం తెలుసుకోవాలి అంతే. మీషోలో చాలా ఆప్షన్స్ ఉంటాయి. మనకు కావాల్సిన ఆప్షన్స్ అన్నీ ఉంటాయన్నమాట. మనకి సంబంధించిన మనము దేని గురించే మనం వాళ్ళకి డైరెక్ట్‌గా కాల్ చేయలేము. కానీ ఆ పర్టిక్యులర్ మనకి ఏదైతే ఇష్యూ ఉందో, ఆ సంబంధించిన దాని కోసం మనం మనకి ఆప్షన్స్ ఉంటాయి టికెట్స్ రేజ్ చేసుకోవడానికి. ఆ టికెట్స్ రేజ్ చేసుకుంటే మనకి రెక్టిఫై అవుతుంది. లేకుంటే కాలొస్తుంది. మనతో మాట్లాడతారు. ఇంకొకటి ఏంటంటే ఆహ్, అడుగుతున్నారనమాట చాలామంది మాకు హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు. వాళ్ళు హిందీ, ఇంగ్లీష్‌లోనే మాట్లాడుతున్నారు అని. సో, తెలుగు అనేది లేదండి మీషో ఇక్కడిది కాదు కదా! సో, మీషోలో రీజనల్ లాంగ్వేజ్ అనేది లేదు. ఓన్లీ వాళ్ళు హిందీ లేదంటే ఇంగ్లీష్‌లోనే మాట్లాడతారు. ఎక్కువగా వాళ్ళు మాట్లాడేది హిందీయే. అండ్ నెక్స్ట్ ఇప్పుడొచ్చే వీడియోలో టికెట్స్ అసలు దేనికి ఏ టికెట్ రేజ్ చేయాలి? ఆహ్, ఏ ఏ ఆప్షన్ దేనికోసం ఉంది అనేది ప్రతి ఒక్కటి వివరంగా నేనిప్పుడు నా కమింగ్ వీడియోలో అయితే చెప్తాను. ఓకేనా? లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే హైప్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్.